షాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 5. నెల రోజుల్లో అంజలి మామూలు మనిషి అయింది. టైంకి భోజనం, పాలు, పండ్ల రసాలు వంట మనిషి అందించేది. ఆమె తాగనంటే అయ్యగారు నన్ను కోపడతారమ్మా అని అనేది. అతనికి తనపై ప్రేమ అనేది కొంచెం కూడా లేదు. కానీ తను త్వరగా కోలుకోవాలని అతని ఆశ. అతనికి తన శరీరం కావాలి, అందుకే తనపై అంత శ్రద్ధ అని అనుకుంది విరక్తిగా. ఆ రాత్రి పెందరాల ఇంటికొచ్చాడు అతను. ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని అన్నాడు చరణ్. దేనికన్నట్టు చూసింది అంజలి. నువ్వు నార్మల్ లైఫ్ కి ఎప్పుడు రావచ్చో చెబుతారని, అయినా చదువుకున్న దానివై ఉండి ఇంత ఫూలిష్ గా ఎలా బిహేవ్ చేశారో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు చరణ్. మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా, అప్పుడే పిల్లలు వద్దనుకుంటే మీరు మాత్రం జాగ్రత్త పడాలని తెలియదా అని అంజలి మనసులోనే అనుకుంది. మరునాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ మరో నెల రోజులు జాగ్రత్తగా ఉంటే చాలు అని అంది. కానీ అంజలి చరణ్ తో 2 నెలలు రెస్ట్ గా ఉండమన్నారు అని అబద్ధం చెప్పింది. అతనితో పక్క పంచుకోవడం ఆమెకి నరక సదృశం. ప్రేమ లేని సెక్స్ రేప్ తో సమానం ఆమె దృష్టిలో. అతనితో మళ్ళీ రేప్ చేయించుకోవడం ఆమెకి ఇష్టం లేదు. ఆ క్షణంలో అతని ముఖంలో కనిపించిన నిరాశ చూసి ఆమె స్త్రీ హృదయం క్షణకాలం మెత్తబడింది. కానీ మరుక్షణం తనని ఒక భోగ వస్తువుల చూసి అతని ధోరణి ఆమెలో తిరస్కారాన్ని, ఏవగింపులని కలిగించింది. ఆ రాత్రి ఒంటరిగా పడుకున్న ఆమె తన పట్ల అతని అమానుష ప్రవర్తనని గుర్తు చేసుకుంటూ ఉంది. అతని ప్రవర్తన ఘోరంగానే ఉంది, నిజమే. కానీ అతని మార్చే ప్రయత్నం చేసిందా? ఏ మనిషి పుట్టుకతో చెడ్డవాడు కాదు. పరిస్థితుల ప్రభావంతో మంచివాడు చెడ్డవాడుగా మారే ప్రమాదం ఉంది. చరణ్ తో మాట్లాడాలి, అతనిలో మార్పు కోసం ప్రయత్నించాలి అనుకున్న ఆమె మనసునేదో ప్రశాంతత అమ్ములుకుంది. ఉదయం 6 గంటలకి మెలకువ వచ్చి లేచి బయటకొచ్చింది. అప్పుడే బెడ్రూమ్ తలుపు తీసుకుని బయటకొచ్చాడు చరణ్. అతని వెనుకనే ఎవరో అపరిచిత యువతి. ఆమె బ్రుకుటి ముడిపడగా ఆ ఇద్దరిని చూడసాగింది. నా ఫ్రెండ్ సుస్మిత రాత్రి ముంబై నుంచి వచ్చింది. నన్ను సర్ప్రైజ్ చేద్దామని ముందుగా చెప్పలేదట అని అంజలికి పరిచయం చేస్తున్నట్టు అన్నాడు చరణ్. హాయ్ అందామే స్టైల్ గా. హాయ్ అంది అంజలి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. తెల్లటి షాటిల్ నైట్ తో ఆమె ఒంపు సొంపులు బహిర్గతం అవుతూ ఉన్నాయి. మగవాడిని కవ్వించే అందం ఆమెది. యు ఆర్ సో బ్యూటిఫుల్. సుస్మిత అంజలిని చూస్తూ ప్రశంసగా అంది. థ్యాంక్ యూ అని నవ్వబోయి చేతకాక విఫలమైపోయింది. నువ్వు చాలా లక్కీ చెరి, అందమైన భార్య ఉంది నీకు అని అంది ఆమె. చరణ్ భుజాలెగరేసి నవ్వాడు. కాఫీ కలుపుతాను అని అంజలి మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ కిచెన్ లోకి వెళ్లబోయింది. అప్పటికే వంట మనిషి కాంత ట్రేల్లో కాఫీ కప్పులు సర్దుతుంది. ఆ ప్రయత్నాన్ని విరమించుకొని తిరిగి హాల్లోకి వచ్చింది. సోఫాలో పక్క పక్కనే కూర్చొని ఉన్నారు చరణ్, సుస్మితలు. అతను ఏదో జోక్ చేసినట్టున్నాడు. ఆమె అతనిపై వాలిపోయి నవ్వుతుంది. ఆ దృశ్యం ఎబ్బెట్టుగా, అసహ్యంగా కనిపించింది ఆమెకి. కాఫీ గొంతు దిగడం లేదు. వాళ్ళిద్దరూ భార్య భర్తల్లా తను ఆ ఇంటికి వచ్చిన అతిథిలా అనిపిస్తుంది. నేను స్నానం చేసి వస్తానని సుస్మిత బెడ్రూమ్ లోకి వెళ్ళింది. వెనుకనే చరణ్ కూడా వెళ్లాడు. సుస్మిత టవాల్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళింది. చరణ్ విజిల్ వేస్తూ బెడ్ మీద పడుకుని ఉన్నాడు. అంజలి కావాలనే బెడ్రూమ్ లోకి వెళ్లి వార్డ్ బోర్డ్ తెరిచి తనకి కావలసిన బట్టలన్నీ తీసుకుంది. యథాలాపంగా బెడ్ పై చూసింది. రాత్రి జరిగిన పాపానికి సాక్ష్యంగా బెడ్ అంతా చిందరవందరగా ఉంది. ఆమె ఒళ్ళు జుగుప్సతో, ఏహ్యతతో జలధరించింది. సుస్మిత బయటకొచ్చి బట్టలు వేసుకుంటుంది. నువ్వు బయటకు వెళ్ళు అని అన్నాడు చరణ్. అంజలి సహనాన్ని కూడా తీసుకుంటూ అంది. మీరిక్కడే ఉంటే ఆమె బట్టలు ఎలా మార్చుకుంటుంది, మీరు రండి అని అంది. ఒక్క ఊదుటున్న మంచం మీద నుంచి లేచి చెయ్యి గుమ్మం వైపు చూపిస్తూ అరిచాడు, షట్ అప్ అండ్ గెట్ అవుట్ అని. ఆమె ముఖం పాలిపోగా గిర్రున వెనుదిరిగి బయటకు వచ్చింది. తన వెనుక అతను దడాలన తలుపులు మూసుకోవడం వినిపించింది. అవమానంతో ఆమెకి ఏడుపు వస్తుంది. తన స్థానాన్ని సుస్మిత ఆక్రమిస్తుందన్న బాధ, అసూయ. మూసిన గది తలుపుల వెనుక ఆ ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు. ఇంట్లో తనుండగానే పట్టపగలు ఆమె ఒళ్ళు వణుకుతోంది. సుస్మిత 2 రోజులుంది. ఆ 2 రోజులు ఆ ఇద్దరి సరస సల్లాపాలు చూస్తూ బాధని, కోపాన్ని ఉగ్గబట్టుకున్న అంజలి ఆమె వెళ్ళగానే భర్తని నిలదీసింది. సుస్మిత మీకెలాంటి ఫ్రెండ్ అని అడిగింది. అంటే అని నవ్వాడు చరణ్. మీ ఇద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అని ఎవరు అనుకోరు. ఆడ మగల మధ్య స్నేహం తప్పు కాదు, కానీ ఒకే మంచం మీద పడుకోవడానికి ఫ్రెండ్షిప్ అని అనరు. ఇంటర్మీడియట్ చదువుతుండగానే ఎవడో ప్రపోజ్ చేస్తే పెళ్లికి ఓకే చెప్పిన దానివి, నీకే తెలియాలి స్నేహం అంటే ఏమిటో అని వ్యంగ్యంగా నవ్వాడు చరణ్. చీటికి మాటికి మహేష్ ప్రస్తావన తీసుకురాకండి, నేనే తప్పు చేయలేదు. సహనాన్ని కూడా తీసుకుంటూ అంది అంజలి. రుజువేమిటి అని అన్నాడు. నా మనస్సాక్షి రుజువు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అంది అంజలి. అతను తప్పు చేస్తూ ఏ తప్పు చేయని తనని నిందిస్తుంటే ఏడుపు వస్తున్నా నిగ్రహించుకుంటూ గట్టిగా అడిగింది అంజలి. చా అన్నాడు కంపరంగా. నువ్వు మహేష్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నావని తెలిసి నిన్ను పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పు. అప్పుడే నిన్ను లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి నువ్వు కన్యవో కాదో పరీక్షించమని, నువ్వు కన్యవని నిర్ధారణ అయ్యాకే నిన్ను పెళ్లి చేసుకోవాల్సింది అని అన్నాడు చరణ్. నిర్గాంతపోయింది అంజలి. ఇంత దారుణంగా ఆలోచిస్తారా మీరు? మీరెందుకు చేయలేదా పని అని ఉక్రోషంగా అడిగింది.
మొహమాట పడ్డాను అని అన్నాడు చరణ్. కాదు, నేను పవిత్రురాలేనని తెలిసి నాపై నమ్మకంతోనే నన్ను పెళ్లి చేసుకున్నారు. 3 రోజులు నాతో ముచ్చటగా తీర్చుకున్నాక నేను వెగటనిపించాను. ఇందాక చెప్పింది అబద్ధం, ఇది నిజం అని వంకరగా నవ్వాడు. నేను ఇంట్లో ఉండగానే సిగ్గెగ్గులు మర్చిపోయి ఒక బజారు స్త్రీ కంటే హీనంగా ప్రవర్తించిన ఆడదానితో కులికిన మీకు నా క్యారెక్టర్ ని అనుమానించే అర్హత లేదు. మనసు మండిపోతుంటే పదునుగా అంది అంజని. నోర్ముయ్ అని చెయ్యెత్తి ఆమె చెంపపై బలంగా కొట్టాడు. నేను మగాడిని, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. నన్ను విమర్శించడానికి నీకెంత ధైర్యం అని పళ్ళు కొరుకుతూ అన్నాడు. అతను కొట్టిన చెంప దెబ్బ కంటే మనసుపై కొట్టిన దెబ్బ ఇంకా బాధ పెట్టింది. అవమానంతో కూడిన అసహాయతో ఆమె ఏడుస్తుంటే అతను వినోదంగా నవ్వుతూ ఉన్నాడు. ఏడువు, ఇంకా బాగా ఏడువు అని అంటూ. అంజలి పరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్లిపోయింది. ఆమె రోదనని ఆ గది 4 గోడలు విన్నాయి. ఇక ఆ తర్వాత ఒక రోజు కాంత చేసిన కూర బాగుందని, పచ్చడి బాగుందని చరణ్ పదే పదే మెచ్చుకోవడం గమనిస్తూనే ఉంది అంజలి. వంట మనిషిని మెచ్చుకోకూడదని కాదు, కానీ అతని చూపులో తేడా ఉందనిపిస్తుంది. ఆ రోజు చరణ్, అంజలి డైనింగ్ టేబుల్ దగ్గరకు బ్రేక్ఫాస్ట్ చేస్తూ తింటూ ఉన్నారు. కాంత వాళ్ళకి కావాల్సినవి అందిస్తుంది. బెండకాయలని డ్రైవర్ చేత తెప్పించకు కాంత, ముదురుకాయలు తెస్తాడు, నువ్వే మార్కెట్ కి వెళ్లి కొను, నీ చేతి వేలంత నాజుగ్గా ఉండాలి కాయలు అని అన్నాడు చరణ్ ఆమె వేళ్ల వైపు చూపిస్తూ. కాంత సీరియస్ గా చూడడం అంజలి గమనించింది. ఆహా, నా ఉద్దేశం లేతగా సన్నగా ఉన్న బెండకాయలైతే బాగుంటాయని, లేడీస్ ఫింగర్స్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుసా అని సర్ది చెప్తున్నట్లు అన్నాడు. అంజలి కాంతని మొదటిసారి పరీక్షగా చూసింది. ఆమెకి 35-40 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. ఒంటి రంగు చామంచాయ అయిన తీరైన ముఖ కవలికలతో, బిగిసడలని అవయవ సంపదతో ఆకర్షణీయంగా ఉంది. చరణ్ చూపులు ఆమెపైయే అతుక్కోవడం, అవసరం ఉన్నా లేకపోయినా కిచెన్ లో పని చేసుకుంటున్న ఆమెని చీటికి మాటికి పిలవడం గమనించింది. అతని మాటలలోనే కాదు, అతను కాంత వైపు చూసే చూపులలోని భావం కూడా అర్థమైంది. అతను కాంతని వాంఛిస్తున్నాడు. ఆమెకి భర్తపై అసహ్యం వేస్తుంది. కంటికి నుదురుగా ఏ ఆడది కనిపించినా వదలడన్నమాట అని అనుకుంది. ఆ రోజు ఉదయం అంజలి స్నానం చేసి వచ్చి గదిలో తయారవుతుంది. ఉన్నట్టుండి కాంత ఎవరి మీదో రౌద్రంగా అరవడం వినిపించింది. ఏమైందో ఏమో అని కంగారుగా బయటకొచ్చి చూసింది. ముందు మీరు వంటింట్లో నుంచి బయటికి నడవండి. కూటికి పేదనైనా కులానికి పేదని కాదు. మీ ఇంట్లో పని చేయడానికి వచ్చాను కదా అని మర్యాద లేని దాన్ని అనుకోకండి. మీరు పిలవగానే మీ బెడ్రూమ్ లోకి రావడానికి నేను బజారు మనిషిని కాదు. వంటింట్లోంచి బయటకొచ్చి పిల్లిలా బెడ్రూమ్ లోకి దూరుతున్న చరణ్ ని ఎర్రబడిన ముఖంతో సన్నుకుంటూ దోసలు పోస్తున్న కాంతని చూస్తే జరిగిందేమిటో అర్థమైంది అంజలికి. ఆమెకి కాంత ముఖం చూడ్డానికి సిగ్గేసింది. చరణ్ ఆఫీస్ కి వెళ్ళాక కిచెన్ లోకి వెళ్ళింది. ఆయన తరపున క్షమాపణ అడుగుతున్నాను అని అంది అంజలి. అదేమిటమ్మా, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అని కంగారుగా అంది కాంత. నేనంతా విన్నాను, ఈ విషయం ఇక్కడే మర్చిపో, మీ ఆయనతో చెప్పకు అని అంది అంజలి. మా ఆయన లేడమ్మా, 2 పిల్లలు పుట్టాక నేను ఆయనకి మొహం మొత్తాను. ఇంకో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి నాకు తెలిసిన వంట పని చేసుకుని బతుకుతున్నాను. నా 2 పిల్లల్ని పోషించుకోవాలి కదమ్మా అని అంది కాంత. అంజలికి ఆమెపై జాలేసింది. హఠాత్తుగా ఆమెకి తను గర్భవతి అని తెలిసి ఇంత కడుపేసుకొని నువ్వు ఇంట్లో తిరుగుతూ ఉంటే నీపై నాకు కోరిక చచ్చిపోతుంది అనడం గుర్తొచ్చింది. తనకి 2 పిల్లలు పుడితే చరణ్ తనని వదిలేస్తాడా? కాంతల ధైర్యంగా నిలబడి తను పిల్లల్ని పోషించుకోగలదా? ఊహ మాత్రానికి ఆమెకి ముచ్చెమటలు పట్టేశాయి. ఒంటరి ఆడదంటే అందరికీ లోకు అమ్మా, అందరికి నేను కావాలి, వస్తావా అని అడిగే సచ్చినోలే అందరూ. మాటలతో మర్యాదగా చెప్తే వినకపోతే ఒకటి చెంప పలగొట్టాను అని అంది కాంత. కాంతం చెబుతుంటే అంజలికి ఒక ఊహ వచ్చింది. చరణ్ కాంతని మళ్ళీ మళ్ళీ వస్తావా అని అడుగుతున్నట్లు కాంత అతని చెంప పగలగొట్టింది. ఆ దృశ్యం కళ్ళ ముందు మెదులుతుంటే పక్కున నవ్వింది అంజలి. కాంత కూడా నవ్వేసి అంది, మరేం చేయనమ్మా, ఈ పాడు లోకం నన్ను బతకనివ్వదు నేను మొండిగా లేకపోతే. ఈ సంఘటన తర్వాత ఆమె పని మానేస్తుందనుకుంది అంజలి. కానీ ఆమె పని మానలేదు. చరణ్ స్వభావం బాగా అర్థమైంది ఆమెకి. అతను మకరందం కోసం పువ్వుల చుట్టూ తిరిగే తుమ్మది లాంటి వాడు. పెళ్లి అనే వ్యవస్థని, భార్యని గౌరవించాడతను. అసలు అలాంటి వ్యక్తి పెళ్ళెందుకు చేసుకున్నాడు? ఆమెకి అర్థం కాదు. ఆ సంఘటన తర్వాత ఆమె అతనికి మరింత దూరంగా మసలసాగింది. అతనిలో మార్పు తీసుకురావడం అనుకోవడం వృధా ప్రయత్నమేనని అనిపించింది ఆమెకి. ఆ రోజు రాత్రి వర్తమానాన్ని, భవిష్యత్తుని తలుచుకుని దిగులు పడుతూ నిద్ర పట్టక పడకపై దొర్లుతున్న ఆమె తలుపు తట్టిన శబ్దం విని తలుపు తీసింది. ఎదురుగా చరణ్. తలుపు తీయగానే ఆమెని తోసుకుంటూ లోపలికొచ్చాడు. ఏం కావాలి మీకు అని ముడిపడిన భృకుటితో అతని చూస్తూ అడిగింది అంజలి. నీకిష్టం ఉన్నా లేకపోయినా తప్పదు అని స్వరంలో కాంక్ష బుసలు కొడుతుంది. మీరంటే నాకు అసహ్యం అంది అంజలి. మరుక్షణం ఆమెని దూరంగా జరిపి 2 చెంపలు వాయించాడు చరణ్.
నీ ఇష్టాలతో పని లేదు నాకు, నేను కావాలన్నప్పుడు నువ్వు రావాల్సిందే అని ఆమెని మంచం మీదకి తోశాడు చరణ్. సో ఫ్రెండ్స్, చూసారుగా వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.